సో శుభ సాయంత్రం. ఈరోజు మనం ఏపీఎస్సి ఎండోమెంట్ ఆఫీసర్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పేపర్ 2 సిలబస్లో భాగంగా రామాయణం అనేది మనం నిన్న ప్రారంభించాము. రామాయణం గురించి నేను ప్రారంభించుకున్నాం. అందులో కొన్ని ఘట్టాలు నిన్న మాట్లాడుకున్నాం. తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటే అంతకంటే గొప్ప సోదరులు నాకు ఎక్కడ కనబడలేదు. అంత అద్భుతమైన సోదరులు అన్నమాట. వాళ్ళ జననం గురించి మనం మాట్లాడుకున్నాం. అంతవరకు వచ్చిందనమాట. అది ఎవరైనా సరే యాప్లో జాయిన్ అయితే కనుక అది లైవ్ క్లాస్లో అప్లోడ్ చేసాము. ఇక నుంచి ఇవన్నీ ఇక్కడ ఇవి కంటెంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే సిలబస్ అనాలిసిస్ గురించి ఈ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని కూడా మనం అందులోని అప్లోడ్ చేయడం జరిగిందమ్మా. సో యాక్చువల్గా ఇది ఓకే. ఓకే అమ్మ, మిగతా వాళ్ళు అది మ్యూట్లో పెట్టుకోండి. అంత గట్టిగా మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఆ? హలో, ఎందుకు అలా గట్టిగా తోసి తెలిపోతే ప్రభాకర్ మ్యూట్లో పెట్టుకోమా. సో మొత్తానికి దశరథ మహారాజు చాలా ఆనందంగా, ఉత్సాహంగా, చాలా ఆనందంగా ఉన్నారనమాట. ఆయన అంటే ఇంక క్లౌడ్ 9లో ఉన్నారనమాట. రాముడిని చూసి అసలు ఏమంటారు దాన్ని, ఆ రాముడు తాలూకా ఆ పెరగడాన్ని చూసి నిజంగా ఎంతో సంతోషించాడు అనమాట. ఎందుకు, అతను 60,000 సంవత్సరాలు పరిపాలించాడట. అప్పుడు అంటే అకార్డింగ్ టు రామాయణం అనమాట. అప్పుడు పుట్టాడు రాముడు. ఆయనకి యాగం చేస్తే 60,000 సంవత్సరాలు పరిపాలించాడు అని. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎన్ ఎపిక్. అందులో ఉన్న మెన్షన్ చేసిన ఇయర్స్ గురించి అనమాట. ఒకవేళ ఎగ్జామ్లో మీకు అడిగితే కనుక ఆ పాయింట్ మీరు చెప్పొచ్చు. వినిపిస్తుంది కదమ్మా అందరికీ? వినిపిస్తుంది సార్. ఓకే. సో మొత్తానికి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఒక ఆనందోత్సాహంతో ఆయన ఆనందోత్సాహంతో ఆయన ఉన్నారు దశరథ మహారాజు. అప్పుడు అక్కడికి ఒక 16 సంవత్సరాలు అలాగే ఇంకా కాలమేం తెలియలేదు. 16 సంవత్సరాలు అయిపోయింది. ఆ 16 సంవత్సరాలు ఎలా అయిపోయిందో దశరథుడికి తెలియలేదు. కౌశల్యకి, వీళ్ళకి సుమిత్ర, కైకేయికి కూడా తెలియలేదన్నమాట. అప్పుడు ఒకరోజు వాళ్ళందరూ రాముడు ఉమ్, అంటే వేదాలు నేర్చుకున్నారు నలుగురు. అలాగే శస్త్రాలు ధనుర్విద్యందు రాముడు అంటే అస్త్రము శస్త్రం అన్నమాట. శస్త్రం అంటే సాధారణంగా ప్రయోగించే బాణం. అస్త్రం అంటే మంత్రపూర్వకంగా ప్రయోగించే బాణం. అందుకే విశ్వామిత్రుడు దగ్గరికి వెళ్ళే వరకు రాముడికి అస్త్రాల గురించి తెలియదు. అందుకే విశ్వామిత్రుడు యాగాన్ని రక్షించడానికి రాముడిని లక్ష్మణుడిని తీసుకుని వెళ్ళాడు అనే బాహ్య కారణం కనిపిస్తున్నా, దాని అంతరార్థం మాత్రం రాముణ్ణి అక్కడ అస్త్ర విద్యా పారంగతుడిని చేయడానికి. ఎందుకు, విశ్వామిత్రుడికి తెలియని అస్త్రం అంటూ లేదంట. ఆయన రాజర్షి, రాజుగా పుట్టాడు. గాది వంశస్థుడు, కుశిక వంశస్థుడు, కౌశికుడు. ఆ తర్వాత రాజుగా పుట్టాడు. ఆ వశిష్ఠ మహర్షితో గొడవ వలన రాజర్షి అయ్యాడు. ఆ తర్వాత బ్రహ్మర్షి కూడా అయ్యాడు అనమాట. ఆయనకి తెలియని అస్త్రం లేదు. అందుకు రామాయణంలో విశ్వామిత్రుడి పాత్ర అత్యంత కీలకం. ఒక గురువు ఎలా ఉండాలి, ఒక గురువు తన శిష్యుల పట్ల ఎంత నిష్టగా ఉండాలి, ఎంత నిష్టగా నేర్పించాలి అనేది మనకి విశ్వామిత్రుడిని చూస్తే ఇక్కడ మనం గమనించవచ్చు. సో విశ్వామిత్రుడు అటువంటి మహాముని. ఆయన కోపం కూడా కాస్త ఎక్కువే అనమాట. అటువంటి మహాముని ఒకరోజు మంచి దశరథ మహారాజు చాలా ఆనందంగా ఉన్న సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడంట. విశ్వామిత్రుడు వచ్చి ఆ, ఇక్కడ వచ్చేసరికి కబురు పెట్టాడు ఇలాగా దశరథ మహారాజుకి. ఒకనాడు పురోహితులతోని, బంధువులతోని, కుమారులతోని చాలా ఆనందంగా ఉన్నాడు. అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు. ఇలా వచ్చేసరికి, మీ రాజుగారు చెప్పండి, కుశిక వంశీయుడు గాది కుమారుడు అగు విశ్వామిత్రుడు వచ్చినాడు అని చెప్పండి. కౌశికుడు అంటారు అనమాట, కుశిక వంశుడు. అలాగే గాది, ఆయన తండ్రి పేరు గాదిరాజు అనమాట. వచ్చానని చెప్పండి. ఓకే, విశ్వామిత్రుడు
తండ్రి ఎవరు? గాది. గాది కుమారుడు, గాదిరాజు యొక్క కుమారుడు. వాళ్ళు వెంటనే వెళ్ళగానే దశరథ మహారాజు పరుగు పరుగున వచ్చేసాడు. వచ్చేసి అయ్యో విశ్వామిత్రుడంతటి వారు వచ్చారా అని చెప్పి ఆయనకి నమస్కారం పెట్టి చాలా ఆనందపడిపోయాడు అనమాట. ఆనందపడిపోయి ఇంకా ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడు. దశరథ మహారాజు ఆల్రెడీ కొడుకులు పుత్రోత్సాహంతో ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు అనమాట. ఆ ఉబ్బి తబ్బిబ్బై ఆయనకి అన్ని ఆర్ఘ్య అంటే అన్ని ఆయన పాదాలు అన్ని కడిగి మొత్తానికి మర్యాదలు చేసి ఆయన్ని చాలా సంతుష్టం చేసేసాడు. చేసిన తర్వాత, ఓ విశ్వామిత్ర, ఉమ్, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, నీకేం కావాలో చెప్పు. నువ్వు నా అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చావు, నా జన్మ సఫలమైపోయింది. నీకు మొదట్లో రాజర్షి అనే బిరుదు ఉంది, ఆ తర్వాత నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్పి ఆయన్ని అలాగా ఇలాగా అని చెప్పి ఏదో అన్నాడు. ఎంత అన్నాడు, అంత అన్నాడే గంగరాజు అని. మొత్తానికి నీకేం కావాలి అంతే, ఆ, ఏం పని మీద వచ్చావు చెప్పు, నీ ఇష్టం, నేను చేసి పడేస్తాను అని చెప్పి చెప్పేశాడు దశరథ మహారాజు. అలా అడగగానే విశ్వామిత్రుడు, ఓకే, నువ్వు గొప్పవాడివి, నువ్వు ఎక్కడ ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడవు, నీకంటే గొప్పవాడు ఎవరుంటారు? నా మనస్సులోని మాట చెప్తున్నాను విను. ఎందుకంటే నేను ఒక సిద్ధి కొరకు, అతని ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం, మనం చదువుకుంటాం లోనికి వెళ్తే. విశ్వామిత్రుని ఆశ్రమము పేరు ఏమిటి అడిగితే దాని పేరు సిద్ధాశ్రమం. అది ఎందుకు సిద్ధాశ్రమం అయిందని మనం చెప్పుకుంటాం. నేను ఒక సిద్ధి, ఒక కారణం కోసం యజ్ఞం చేయాలనుకుంటున్నాను. ఆ యజ్ఞాన్ని నేను చేయదలుచుకుంటే నాకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. మారీచుడు, సుబాహుడు. మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు. వాళ్ళు ఇంత కష్టపడి నేను చేస్తున్నంత వృధా చేస్తున్నారు. వాళ్ళు మాంస ముద్దలు, రక్త ప్రవాహాలని ఆకాశ మార్గాన్ని వచ్చి ఆ యజ్ఞ వాటిక మీద, ఆ యజ్ఞ వాటికలో వేసేస్తున్నారు. యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నారు. అందువలన నేను నేను నాకు తెలుసు వాళ్ళని ఎలా చంపాలో, కానీ యజ్ఞం చేస్తున్నప్పుడు నేను కోపానికి గురి కాకూడదు. అందువలన నేను వాళ్ళని సంహరించడానికి కుదరదు. ముందే చెప్పాడు, నాకు వచ్చు, నేను చంపగలను, కానీ హింట్ ఇచ్చాడనమాట. సో అందువలన నీ కుమారుడు, అతడు స్వచ్ఛమైన పరాక్రమం కలవాడు, కౌమార వయస్సుడు, నీ జ్యేష్ఠ కుమారుడైన రాముడిని నాతో పంపించు. అతను ఆ రాక్షసులందరినీ సంహరించేశాడు. ఈ మాట అనగానే దశరథుడి కిందకి పడిపోయాడు. ఈ మాట అనగానే దశరథ మహారాజు కిందకి పడిపోయాడు. అమ్మ దెబ్బ తినేసాడు. ముందేమో మాట ఇచ్చేసాడు అనమాట. సో అని చెప్పి ఏమంటాడు, రాముడి పట్ల నీకు చాలా ఇష్టం అని నాకు తెలుసు, అయినా నువ్వు వెనకడుగు వేయకు. నువ్వు రాక్షసులు ఆల్రెడీ చనిపోయారు అనుకో, దిస్ ఈజ్ మై వర్డ్, విశ్వామిత్ర ఈజ్ గివింగ్ దిస్ వర్డ్, నువ్వేమీ ఆలోచించాల్సిన పని లేదు. నాకు తెలుసు రాముడు నీ కొడుకని నీకు తెలియట్లేదు, రాముడు ఎంతటి ప్రజ్ఞావంతుడో నాకు తెలుసు అని చెప్తాడు. చెప్తే ఇంకా ఒకసారిగా నీ మంత్రులను అడిగి పంపించంటాడు ముందే. ఎందుకంటే వశిష్ఠుడు, సుమంత్రుడు అందరూ ఉన్నారు కదా, నీ మంత్రులను అడిగి పంపించు, నాకు సమయం అయిపోతుంది, యజ్ఞ సమయం దాటిపోకుండా నీ నిర్ణయాన్ని తెలియజేయు వెంటనే అనగానే వెంటనే ఇంకా దశరథ మహారాజు గారు ఇంక ఏడుపే తక్కువ అనమాట. అతను కమల నేత్రుడు, 16 సంవత్సరాల వయసు కలవాడు, అసలు రాక్షసులతో ఎలా యుద్ధం చేస్తాడు. నా దగ్గర అక్షౌహిణి, మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణీలు సైన్యం పాల్గొంది. 18 రోజులు జరిగింది, 18 అక్షౌహిణీలు సైన్యం పాల్గొంది. అందులో 10 రోజులు కౌరవ సేనకి భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, ఒక పూట దుర్యోధనుడు, ఒక పూట శల్యుడు సారథ్యం వహించారనమాట. అది లైన్ అనమాట. అలా 18 రోజులు. ఈ అక్షౌహిణి అనేది ఏంటంటే, ఇంతమంది పదాతి దళం, ఫుట్ సోల్జర్స్, ఇంతమంది హార్స్ ఫోర్స్, ఇంతమంది ఎలిఫెంటరీ ఫోర్స్ అనే లిస్ట్ ఉంటుంది. ఏల్ భాషం ఆ రోజుల్లో హిస్టరీ ఆప్షన్ మేము చదివినప్పుడు ఏల్ భాషంలో లిస్ట్ ఉండేది అనమాట. 22,400 ఫుట్ సోల్జర్స్ అలాగా. అదంతా ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ మనకి ఎగ్జామ్లోకి రావచ్చింది. ఎన్ని అక్షౌహిణీలు ఇస్తానన్నాడు విశ్వామిత్రుడు అడిగినప్పుడు దశరథ మహారాజు ఎన్ని అక్షౌహిణీల సైన్యాన్ని ఇస్తానన్నాడు. అది మనం ఒక అక్షౌహిణి, నేను వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తాను, నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను కాపాడుతాను. రాముడు చిన్నవాడు, విద్యలే నేర్చుకోలేదు, అస్త్ర బలాన్ని సంపాదించలేదు, కేవలం శస్త్రాలు మాత్రమే అతనికి వచ్చు.
అతను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండను. అందుకే రాముడు వనవాసానికి వెళ్ళిన వెంటనే గుండె పగిలి దశరథ మహారాజు మరణించాడు. రాముడు ఇక్కడ ఇష్టంతో ఇచ్చాడు, ఇక్కడ ఇష్టంతోనే పంపించాడు విశ్వామిత్రుడు. అక్కడ మాత్రం ఒక్కసారి నా వల్లనే కదా నా రాముడు వనవాసానికి వెళ్ళాడని చెప్పాను అని ఇంకో మాట కూడా అంటాడు. 60,000 సంవత్సరాల ఇందులో మనం చెప్పుకుంటుంది వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా అనువదించిన పుల్లెల శ్రీరామచంద్రుడి గారు. నిజంగా ఆయన మహానుభావుడికి చేతులెత్తి నమస్కరించాలి. అద్భుతమైన సంస్కృత సాహితీ సర్వస్వాన్ని తెలుగులోకి తీసుకొచ్చి మనందరికీ ఇచ్చారు ఆయన. నిజంగా ఆయనే చిట్ట చివరి మహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్ర గారి. ఆయనకి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఆయన పుస్తకాన్ని, ఎందుకంటే వాల్మీకి రామాయణం సోల్ ఆయన పట్టుకున్నట్టు ఎవరు పట్టుకోలేదు మన తెలుగులో. అద్భుతంగా ఆయన పట్టుకున్నారన్నమాట. ఓకే, మిగతా వాళ్ళు రాశారు, బాగున్నాయి, చూశాను నేను. బట్ నాకు ది బెస్ట్ అనిపించింది. మన ఎగ్జామ్కి మనం చదువుకోవడానికి ఇది బెస్ట్ అనిపించింది. అది ఆయన డీటెయిల్డ్గా కూడా రాశారు. ఒక 10 వాల్యూమ్స్, అదొక 5,000 పేజీలు ఎంతో ఉంటుంది. ఈసారి ఆ పుస్తకం జోలికి వెళ్ళటం లేదు మనం. దాన్ని వచన రూపంలో నీట్గా రాశారు అన్నమాట. ఒకటే గ్రంథం అనమాట. అందులోంచి మనం ఉత్తరాఖండం వరకు మనం అది చదువుకోవడం నాకు నచ్చిన ది బెస్ట్ బుక్ అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 10 పుస్తకాలు నేను రిఫర్ చేసిన తర్వాత పుల్లెల శ్రీరామచంద్ర గారిది ది బెస్ట్ బుక్ అనిపించింది. దానికి ఉప్పలూరు కామేశ్వరరావు గారిది, అద్దంకి శ్రీనివాసరావు గారిది మనం అప్పుడప్పుడు మనం యాడ్ చేసుకుంటే కొద్దిగా సరిపోతుందని నాకు అనిపించింది. మనం ముందుకు వెళ్తూ అది చూద్దాం అన్నమాట. ఇంకా దశరథ దగ్గర ఉన్నాం కదా. 60,000 అమ్మ, మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి, నేను మాట్లాడతాను, పర్వాలేదు. 60,000 సంవత్సరాల వయసు. నేనేదో కష్టపడి 60,000 తర్వాత నాకేదో యజ్ఞం చేసి ఆ ఋష్యశృంగ మహర్షి యజ్ఞం చేసి పుత్రకామేసి ఇలా రాముడు నా కొడుకు పుట్టాడు, ఇప్పుడు మీరేంటి ఇలా అడుగుతున్నారా అని చెప్పేసరికి నేను ఇవ్వలేననేసాడు. ఇంకా రాముని తీసుకుని వెళ్ళవలతనగానే విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చినా ముందు చెప్తున్నాడు దశరథ ముందు, అదే రాముని తీసుకెళ్ళవద్దు అనుకుంటే అసలు ఎందుకు, అసలు ఆ రాక్షసుల గురించి అడగాలి కదా ముందు. మీరు మారీచుడు సుబాహుడు అన్నారు, కరెక్టే. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ గొప్పతనం ఏంటి, వాళ్ళ పరాక్రమం ఏంటి అని అడిగాడు ముందు. అనగానే ముందు తీసుకువెళ్ళొద్దు అని చెప్తూనే ఆ ప్రశ్న అడిగాడు. అప్పటికి ఇంకా పెద్ద కోపం రాలేదు, చెప్పాడు విశ్వామిత్రుడు. పౌలస్య వంశము, పులస్య బ్రహ్మ, రాముడి యొక్క కుమారుడు. ఆ పులస్య బ్రహ్మ నుండి అతని కుమారుడు వైశ్రవణుడు అనమాట. ఆ వైశ్రవణుడు కుమారుడు విశ్రవసుడు అంటే బ్రహ్మగారు అకార్డింగ్ టు ఇండియన్ మైథాలజీ సృష్టిని క్రియేట్ చేయడానికి అప్పుడు ఆయన ముందుగా సంపత్ కుమారుడు నలుగురిని వారిని సృష్టించారనమాట. సంపత్ కుమారులు వాళ్ళు ఏం చేశారంటే, సనత్సనాది మునులు మేము సృష్టి వద్దు, మేము బ్రహ్మచారులుగా ఉండిపోతామని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, వద్దంటారు. ఆ తర్వాత అతను ప్రజాపతుల్ని, స్వయంభూ మనువుని శతరూపని సృష్టిస్తారు. అది భాగవతంలో మనం చదువుకుందాం. కొంతమంది ప్రజాపతుల్ని, 9 మంది ప్రజాపతుల్ని సృష్టించారు. ఆ 9 మంది ప్రజాపతుల్లో రావణ బ్రహ్మ గారి తాతగారు అనమాట, ముత్తాతగారు పులస్య బ్రహ్మ అనమాట. పులస్య బ్రహ్మ కుమారుడు ఎవరు? ఆ పులస్య బ్రహ్మ కుమారుడు విశ్రవసుడు, వైశ్రవణుడు, అతని కుమారుడు విశ్రవసుడు. ఈ రావణాసుడు అతని కుమారుడు మొత్తానికి. సో రావణాసుడి గురించి చెప్పాడు అనమాట. కుబేరుడు కూడా ఇతని బ్రదరే. సో కుబేరుడు కూడా ఆ రావణాసుడు తండ్రికి ఇంకో భార్య వలన జన్మించిన కుమారుడు అనమాట. రావణాసుడు, కుబేరుడు వాళ్ళిద్దరు బ్రదర్సే. అందువల్లనే కుబేరుడు తాలూకా రావణాసుడు ఉత్తరాఖండ్లో వస్తుంది. కుబేరుడి మీద యుద్ధానికి వెళ్ళి లంకలో ఉంటాడు కుబేరుడు. రాక్షసులందరూ మనం ఉత్తరాఖండ్లో చెప్పుకుంటాం. రాక్షసులందరూ మొత్తానికి లంకా నగరంలో ఉంటూ పారిపోతారు. అప్పుడు లంక ఖాళీగా ఉందని వాళ్ళ నాన్న అడుగుతాడు. అడిగితే కుబేరుడు ఉన్నాయని అంటాడు. లంకలో ఉంటాడు, పుష్పక విమానం కూడా ఇస్తాడు అన్నమాట. ఈ రెండు నాకు ఇచ్చే, లేకపోతే నీ పని అయిపోద్ది అని సవతి సోదరుని అడుగుతాడు. సవతి సోదరుడేమో ఆయన కుబేరుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఏంటి నాన్న ఇది అంటే, ఒరే ఆడు మెంటలోడరా, నువ్వు ఇచ్చేయడమే బెటరు, నువ్వు వేరే నగరం నిర్మించుకుంటే అప్పుడు అలకాపురం నిర్మించుకుంటాడు. అసలు యాక్చువల్గా అది ఏమంటారు దాన్ని, కుబేరుడు ఉత్తర దానికి లేదా లక్ష్మికి అధిపతి అంటాం కదా.
అకార్డింగ్ టు రామాయణం కుబేరుడు కాదు. కుబేరుడు తండ్రి అయిన విశ్రవసుడు దానికి అధిపతి అనమాట. ధనానికి అధిపతి. ఆ ఆధిపత్యం వారసత్వంగా కుబేరుడికి వచ్చింది. వారసత్వంగా కుబేరుడికి వచ్చిందనమాట. సో మొత్తానికి ఈ రావణాసురుడు, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న రావణాసురుడు బ్రహ్మ నుండి వరాలు పొంది అతను మూడు లోకాలని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఉమ్. సో అయితే అతను ఏం చేయట్లేదు. అతని చేత ప్రేరేపించబడిన మారీచుడు, సుబాహు అనే ఇద్దరు రాక్షసులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా యజ్ఞాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అందువలన దశరథుడికి వెంటనే ఇంకా అర్థమైపోయింది. అమ్మాయన రావణాసురుడు అంటున్నాడు, ముల్లోక రావణాసురుడు గురించి విన్నాము, ఆయన ఎదుర్కొనే ఎవరు లేరు, యక్ష కిన్నెర గంధర్వ దీనిలో ఎవరు లేరు. ఇంకా రావణాసురుడు తాలూకా మనుషులంటే నేనే నిలవజాలను, ఇంకా మిగిలేం వెళ్తారు, నా కుమారుడు ఏం వెళ్తాడు, నేను ఇవ్వను అని చెప్పి, ఏది ఏమైనా నేను నా కుమారుల్ని నీతో పంపను అందువలన అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పాడు అనమాట. చెప్పేసరికి ఒక్కసారిగా విశ్వామిత్రుడికి కోపం వచ్చిందనమాట. రాగానే ఏమన్నావు నువ్వు? అడిగినది ఇచ్చేదనని మొదట ప్రతిజ్ఞ చేశావు, అడిగింది ఇస్తానని ప్రతిజ్ఞ చేసావు, ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను నువ్వు నిలబెట్టుకోవట్లేదు. ఇది రఘువంశపు రాజులు చేయాల్సిన పని కాదు, ఇది రఘువంశపు రాజులు చేయాల్సిన పని కాదు, నువ్వు నిలబెట్టుకోవట్లేదు అని చెప్పి, ఇంకేం నువ్వు నిలబెట్టుకుంటావు అని చెప్పి, ఆల్మోస్ట్ ఇంకా నువ్వు హ్యాపీగా ఉండలే, సుఖంగా ఉండలే, బంధువులతోనే ఆనందంగా ఉండలే. విశ్వామిత్రుడు కోపం వచ్చిందంటే అది అందుకే ఆ, మనకి శకుంతల ఉపాఖ్యానంలో మేనకా విశ్వామిత్రుల కథలో శకుంతల పుట్టకముందు మేనకని ఇంద్రుడు వెళ్ళమంటే ఆ ముని అలిగాడంటే ఏమనుకుంటున్నావు, ముల్లోకాలన్నీ ఏకమైపోతాయి, సముద్రాలు జలప్రళయం అయిపోతాయి, ఈ పర్వతాలన్నీ కలిపి మునిగిపోతాయి, ఎగిరిపోతాయి, అటువంటి వాడికా నువ్వు నా దగ్గరికా నన్ను పంపిస్తున్నావు అని మేనక భయపడుతుంది. అయితే విశ్వామిత్రుడు ఆదరిస్తాడు, అది వేరే కదా. ఆయన ఆదరించడం వల్లనే మేనకా విశ్వామిత్రుడికి శకుంతల అనే ఆమె కుమార్తె పుట్టింది. తర్వాత ఇద్దరు వదిలేస్తే శాకుంతలముని చేత పెంచబడింది, కర్మ మహాముని పెంచుకున్నాడు. ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని ఆమెను ఆదరించకుండా వదిలేసి వెళ్ళిపోతే తర్వాత చివరికి అది శకుంతలోపాఖ్యానం. మహాభారతంలో ఒక ధర్మాన్ని నమ్ముకుంటే ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుంది, ధర్మో రక్షిత రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం నమ్ముకుంటే ధర్మం మనల్ని ఎలా రక్షిస్తుంది అనడానికి శకుంతలోపాఖ్యానం మనం ఉదాహరణగా చెప్పచ్చు అన్నమాట. సో మనకి ఇంకా ఎక్కడున్నాం, ఇంకా విశ్వామిత్రుడికి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసరికి అప్పుడు ఆ, ఏమంటాడంటే వశిష్ఠుడు ఆ, ఆ, మన దశరథ మహారాజు చెప్తాడు. వశిష్ఠుడికి తెలుసు, వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఎంత గొడవ జరిగినా అదంతా వేరు, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆల్రెడీ. అయినా సరే విశ్వామిత్రుడి యొక్క గొప్పతనం వశిష్ఠుడికి తెలుసు కాబట్టి, నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, ఆయన ఏమో నువ్వేం కావాలంటే అది అడుగన్నావు, సాక్షాత్తు ధర్మానికి నువ్వు ప్రతినిధి, నువ్వు ఇలా ధర్మాన్ని విడిచి మాట్లాడతావా, అది తప్పు అని చెప్పి, నువ్వు విశ్వామిత్రుని మాట ప్రకారము పంపించే, అతనికంటే గొప్పవాడు ఎవడు లేడు, అతని పరాక్రమవంతుల్లో అతనికంటే గొప్పవాడు లేడు, అతనికి తెలియని అస్త్రం లేదు, అస్త్రాలన్నీ అతనికి తెలుసు, అందువలన రామలక్ష్మణులకి అది ఉపయోగమే, రాముడికి లక్ష్మణుడికి. నువ్వు అసలు అస్త్రాల గురించి అప్పుడు చెప్తాడన్నమాట. ఇదొక పాయింట్ రాసుకోండి. మనకి ఈ అస్త్రాలంటే మంత్రపూర్వకంగా ప్రయోగించేవి అస్త్రాలు అనబడతాయి అన్నమాట. ఆ అస్త్రాలు ఎలా పుట్టాయంట, దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతికి ఇద్దరు కూతుర్లు. ఇందాక 9 మంది ప్రజాపతులు అన్నాను కదా, అందులో దక్షుడు ఒకడు అనమాట. దక్షుడు ఒకడనమాట. ఆ దక్ష ప్రజాపతికి ఆ, ఈ మన సతీదేవి ఆ స్టోరీ అతనే, ఆ దక్షుడే. అతనికి జయ, సుప్రభ అనే ఇద్దరు కూతురు ఉన్నారట. జయ, సుప్రభ. సో వాళ్ళు ఆ జయ సుప్రభను ఆ, బృసాసుడు అనే మునికిచ్చి పెళ్లి చేశాడట. బృసాసుడు అనే మునికిచ్చి పెళ్లి చేశాడు, అంత ఇంపార్టెంట్ కాదు. సో వాళ్ళిద్దరు ఏంటంటే ఈ రాక్షస సైన్యాన్ని సంహరించడానికి ఇద్దరు చిరొక 50 మంది పుత్రుల్ని, ఇద్దరు కలిపి 100 మంది పుత్రులు కన్నారు. ఆ 100 ఇప్పుడు మనం చెప్పుకునే అస్త్రాలన్నీ.
వాయువ్యాస్త్రము, ఆగ్నేయాస్త్రము, బ్రహ్మాస్త్రము, బ్రహ్మ శిరోనామకాస్త్రము, మోహనాస్త్రము, సమ్మోహనాస్త్రము, నారాయణాస్త్రము, అలా రకరకాల అస్త్రాలు ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు వాళ్ళిద్దరూ కన్నవే. అందుకే జయ, సుప్రభ వాళ్ళిద్దరే తయారు చేశారు ఈ అస్త్రాలని అని అంటారు అన్నమాట. సో ఆ ఆ 100 అస్త్రాలు కూడా ఇతనికి ఒకడికే తెలుసు అంటాడు వశిష్ఠ మహర్షి. ఆ 100 అస్త్రాల గురించి తెలిసిన ఏకైక వ్యక్తి, ఇంతకంటే గొప్పవాడు ఎవరుంటారు? అందువలన ఇతడు కొత్త అస్త్రాలను కూడా పుట్టించేస్తాడు. ఈ మామూలుడు కాదు నువ్వు పంపించే అనగానే, నువ్వు మాట్లాడకుండా పంపించు, దశరథ మహారాజు సెట్ అయిపోతాడు. సెట్ అయిపోయింది. అతను మొత్తానికి విశ్వామిత్రుడితో రాముణ్ణి, లక్ష్మణ్ణి పంపిస్తాడు అన్నమాట. పంపేసరికి ఇద్దరు ధనుర్ధారి, అస్త్రాలు లేవు కదా వాళ్ళకి, శస్త్రాలు మాత్రమే తెలుసు అన్నమాట. కొంత దూరం నడిచిన తర్వాత వారిద్దరూ సరయూ నది తీరాన్ని చేరుకుంటారు. సరయూ నది తీరాన్ని చేరుకుంటారన్నమాట. సరయూ నది అక్కడ విశ్వామిత్రుడు ఇక్కడ మనము అదే అక్కడ కొద్దిసేపు కూర్చోబెట్టి రాముడికి ఆచమనం చేయు, నీకు నేను బల, అతి బల అనే 2 విద్యలను ఇస్తున్నాను. బల, అతి బల. ఇందాక ఏదో పుస్తకం చదువుతుంటే బల, అతి బల అనే 2 విద్యలను రాముడికి ఎందుకు ఇచ్చాడు, లక్ష్మణుడికి ఇవ్వలేదేంటి అని అక్కడ వ్యాఖ్యానించారన్నమాట. దానికి ఎంత చక్కగా చెప్పారంటే గుమ్మన్న గారి బాలశ్రీరామూర్తి గారు, ఆయన ఏమంటారంటే గుమ్మన్న గారు వేణుమాధవ శర్మ గారు, లక్ష్మణుడికి రాముడు నేర్పుతాడు అని అలా రాముడికే నేర్పాడేమో అంటారు అతను. లక్ష్మణుడికి రాముడు నేర్పుంటాడు, తర్వాత నేర్పుతాడు అనేసి. మొత్తానికి ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా, లక్ష్మణుడు రాముడు ఒకే మాట మీద ఉంటారు కాబట్టి బల, అతి బల అనే 2 విద్యల్ని నేను నేర్పిస్తున్నాను. ఈ విద్యలు గ్రహిస్తే నీకు శ్రమ గాని, ఆకలి దప్పికలు గాని ఉండవు. అది ఆ విద్య కలిగింది. ఎందుకంటే అలా నడవాలి కదా, చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి శ్రమ, ఆకలి. మరి రాముడు ఒక్కడే నడుస్తాడు, లక్ష్మణుడు కూడా నడుస్తాడు కాబట్టి రాముడు ఈ లోపల గురువుగారు పక్కకి వెళ్ళినప్పుడు తన సోదరుడికి నేర్పించే ఉంటాడు అనేసి ఆయన అంటారు. మంచి మాట అది. ఇక్కడ వాల్మీకి రామాయణంలో అయితే బల, అతి బల విద్యలను విశ్వామిత్రుడు రాముడికి మాత్రమే నేర్పించాడు. అది అని దీనివల్ల ఏంటంటే ఇంకా ఆకలి దప్పికలు ఉండవు. ఈ విద్యలు తీసుకుంటే ఈ విద్యలు ఉండడం వలన చాలా ఉపయోగాలు ఉన్నవి, సకల జ్ఞానాన్ని నీకు కలుగజేస్తాయి అని దాని గురించి చెప్పాడన్నమాట. రాముడు వెంటనే ఈ 2 విద్యలు బ్రహ్మదేవుని పుత్రికలట. బల, అతి బల ఎవరు కుమార్తెలు? బ్రహ్మదేవుని కుమార్తెలు అని విశ్వామిత్రుడు చెప్తాడు. బల, అతి బల బ్రహ్మదేవుని పుత్రికలు, ఈ 2 విద్యలు నీకు నేర్పిస్తున్నానని చెప్పి, సో మొత్తానికి ఆ విధంగా బల, అతి బల విద్యలు నేర్చుకుని అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు రాముడిని విశ్వామిత్రుడు లేపుతాడన్నమాట. లేపి మనం మనం వెళ్దామని అలాగా మళ్ళీ అలా ప్రయాణం ప్రారంభించేసరికి అక్కడ సరయూ నది సంగమ స్థానం, అంటే సరయూ నది గంగా నది దగ్గర ఎక్కడ కలుస్తుందో అక్కడికి వచ్చారట వాళ్ళు నడుచుకుంటూ. సరయూ నది సంగమ స్థానమైన గంగా నదిని చూశారన్నమాట. అక్కడ సో ఒక ఆశ్రమం ఉందన్నమాట. అక్కడ ఆశ్రమం చూడగానే ఈ ఆశ్రమం ఎవరిది? ఈ గంగా నది ఉంది కదా, ఇక్కడ ఆశ్రమం ఉంది కదా, ఈ ఆశ్రమం ఎవరిది అంటే విశ్వామిత్రుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఈ ప్రాంతంలోనే మన్మధుడు శివుడు తపస్సు చేసుకుంటే మన్మధుడు శివుడిని ఇబ్బంది పెట్టాడు. అందువలన శివుడు 3వ కన్ను తెరవడం వలన మన్మధుడి శరీరం నుండి అంగములన్నీ నేల మీద పడిపోయి అనంగుడయ్యాడు. అంటే మన్మధుని అంగాలన్నీ ఆ భూమి మీద పడిపోయి మన్మధుడు అంగాలు లేనివాడయ్యాడు, శరీరము లేనివాడయ్యాడు. అందుకే మన్మధుడు అనంగుడని పిలువబడ్డాడు. మన్మధుడి అంగాలు పడ్డ దేశం కాబట్టి ఈ ప్రాంతము అంగదేశం అని పిలువబడింది అని చెప్పాడు. సో మన్మధుడు ఇక్కడ శివుని తపస్సు చేసుకుంటే శివుని అతను కామం గురించి ప్రేరేపించకపోతే శివుడు 3వ కన్ను తెరవడం వలన మన్మధుడి యొక్క అంగాలన్నీ నేల మీద పడిపోవడం వలన మన్మధుడు శరీరం లేనివాడయ్యాడు, అనంగుడయ్యాడు. అలాగే ఆ అంగాలు ఈ ప్రాంతంలో పడ్డాయి కాబట్టి దీనిని అంగదేశమని అంటారు అని చెప్పాడు అనమాట. అంగదేశమని ఇక్కడ శివుడు
తపస్సు చేసిన పుణ్యక్షేత్రం అంతే కదా మరి అంగదేశం అక్కడే శివుడు తపస్సు చేశాడు. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోదాము. ఇక్కడ గంగానది సరి మధ్యన అనమాట అది. అక్కడ ఉండి మనము రేపు గంగానదిని దాటుతాము అని చెప్పి అక్కడ అంటే విశ్వామిత్రుడు 16 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఏంటంటే మంచి ప్రతిదీ ఇతను చెప్తుంటే వాళ్ళు అద్భుతంగా నేర్చుకుంటున్నారు అనమాట. వాళ్ళు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. మొత్తానికి ఆ రోజు అక్కడ రెస్ట్ తీసుకున్నారు. ఆ రోజు మర్నాడు ఉదయాన్నే లెగ్గానే బయలుదేరి గంగా తీరాన్ని చేరుకున్నారు. గంగా తీరం చేరుకునేసరికి అక్కడ ఆ గంగా తీరం చేరుకునేసరికి ఏదో వచ్చిందంటే ఇది. ఒక్క నిమిషం. ఓహో. అమ్మా ఎవరైనా రాస్తున్నారా ఇది లక్ష్మీనారాయణ? ఆ, ఓకే. సోమ అమ్మ వీడియోస్ ట్రక్కింగా లేదు సార్, బాగా ఉంది. బాగానే ఉందా అమ్మ? నెట్ ప్రాబ్లం ఉండి ఉంటుందమ్మా సాహితీ, నువ్వు చూసుకోమ్మా. నాకైతే బాగానే ఉందమ్మా నెట్. ఓకేనా? ఐ కంటిన్యూ సార్, ఐ విల్ చెక్. సాహితీ ఒకసారి చూసుకోమ్మా. సాహితీ. సో మొత్తానికి వాళ్ళు ఆ, ఒక ఆ గంగానదీ తీరం దగ్గరికి వచ్చేసరికి గంగానదీ తీరం దాటడానికి ఒక నావను తీసుకొచ్చి ఇతనికి ఇస్తారన్నమాట. రామలక్ష్మణులకి విశ్వామిత్రికి మీరు ఈ నావ మీద వెళ్ళండి అని. మొత్తానికి ఆ నావ వాళ్ళు దాటుతూ ఉంటారు. నావ మీద గంగానదిని దాటుతుంటే మధ్యలో ఉంటే కానీ భయంకరమైన సౌండ్ అనమాట. ఒక భయంకరమైన శబ్దం వస్తుంది అనమాట. ఇది నీరు బద్దలవుతున్నట్టుగా, ఒక ఉధృతమైన ప్రవాహం వెళ్తున్నట్టుగా ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది కదా. గురువుగారిని అడుగుతారు ఇదేంటి అనగానే అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు అనమాట, బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తన మనస్సు సంకల్పంతో ఒక సరస్సుని నిర్మించాడు. సో అతని మనస్సు చేత నిర్మించడం వలన అది మానస సరోవరం అయింది. బ్రహ్మదేవుడు మనస్సు చేత కైలాస పర్వతం మీద సరస్సు నిర్మించబడింది కాబట్టి అది మానస సరోవరం అయింది. ఆ సరస్సు నుండి పుట్టిందే సరయూ నది. సరస్సు నుండి పుట్టింది, మానస సరోవరం అనే సరస్సు నుండి పుట్టింది కాబట్టి సరయూ నదికి సరయూ నది సరస్సు నుండి పుట్టింది అని పేరు వచ్చింది. ఇది ఎగ్జామ్లో అడగచ్చు. మానస సరోవరం అనే సరస్సు నుండి పుట్టింది కాబట్టి ఆ నది అయోధ్య చుట్టూ ఉంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ ఎందుకంటే ప్లేసెస్, ఈ డైనాసిటీల పేర్లు ఎందుకు మనకి కాండాల తర్వాత మిగిలినవి వ్యక్తులు, స్థలాలు, వంశాలు ఇవే కదా. అందువల్ల జాగ్రత్తగా మనం కంటెంట్ నేను తయారు చేసినప్పుడు అది అక్కడ ఇంపార్టెంట్ నోటిఫై చేస్తాను. అయినా సరే విన్నప్పుడు కొన్ని మీరు నోట్ చేసుకోగలిగితే బాగుంటుంది అన్నమాట. సో ఈ నది, ఆ సరయూ నది ఈ ప్రదేశంలో గంగలో కలుస్తుంది అన్నమాట. అందువల్ల రెండు నదుల సంగమం వలన ఆ భయంకరమైన శబ్దం, అది ఒక రకమైన ధ్వని అనేది వస్తుంది అని చెప్పాడు అన్నమాట. సో మొత్తానికి వాళ్ళిద్దరూ గంగా నదిని దాటేశారు. దాటేసిన తర్వాత మళ్ళీ నేల మీదకి మళ్ళీ ఒక అరణ్యంలో నడవడం ప్రారంభించారన్నమాట. అక్కడ ఆ అరణ్యాన్ని చూసి రాముడు అడిగాడు, ఈ అరణ్యం ఏదో డిఫరెంట్గా ఉంది, ఇక్కడ ఏంటి, ఇక్కడంతా మనం వెళ్ళడానికే భయంకరంగా ఉంది, భయంకరమైన జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సింహాలు, ఏనుగులు, ఇవంతా చాలా అసహజంగా అంటే చాలా భయంకరంగా ఉంది ఈ వనము. అసలు ఏంటి దీని సంగతి ఏంటి అని అడిగేసరికి అప్పుడు విశ్వామిత్ర మహర్షి దాని గురించి చెప్పడం ప్రారంభించారు అన్నమాట. ఆయన ఏమంటారంటే, ఇది ఈ ప్రదేశంలో దేవతలు నిర్మించిన మలదము, కరూసము అని రెండు విశాలములైన దేశాలు ఉండేవి. ఒకటి మలదము, రెండో దేశం. రేపు నుంచి మనకు ట్యాబ్ వచ్చేస్తుంది, ఇవన్నీ రాస్తాను నేను, మీరేం వర్రీ అవ్వకండి. ఇది మనకి దిస్ ఇస్ ద సెకండ్ క్లాస్. రేపు నుంచి ఇది ఏమంటుంది దాన్ని జూమ్లోని ఆ ట్యాబ్ కూడా నేను సెట్ చేసుకుంటాను కాబట్టి మనకి ప్రాబ్లం ఉండకపోవచ్చు. నేను అన్ని రాసి చెప్తాను అన్నమాట. సో మలదము, కరూదము అనే రెండు దేశాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఎలా వచ్చాయి, మలదము, కరూదము అనేది అన్నమాట. అంటే
పూర్వము మనకి ఆ, ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి ఎలాగైనా చంపడాలి, ఓడించాలని చెప్పి త్వస్త అనే ఆ, వ్యక్తి వృత్రాసుడిని సృష్టిస్తాడట. వృత్రాసుడిని సృష్టిస్తే ఆ ఇంద్రుడు వృత్రాసుడిని సంహరిస్తాడు. వృత్రాసుడిని వజ్రాయుధంతో సంహరిస్తాడు. అప్పుడు అతనికి బ్రహ్మహత్యా పాతకము, బ్రహ్మ హత్య పాపకము, అది పాతకము, బ్రాహ్మణుడిని హత్య చేసిన పాతకం అన్నమాట. అది చుట్టుకుంటుంది. ఇంద్ర పదవిని కూడా కోల్పోతాడు. ఇంద్ర పదవిని కూడా కోల్పోతాడు అనమాట ఇంద్రుడు. అందువలన ఆ ఇంద్రుడుకి బ్రహ్మహత్య పాతకము లేదా బ్రహ్మహత్య పాపము తగిలినప్పుడు అతని తాలూకా అశుచిత్వం అన్నమాట. అలాగే ఆకలి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ రెండింటినీ కలిపి ఈ ప్రాంతంలో ఈ ప్రదేశానికి ఇచ్చేసారట. ఈ ప్రదేశానికి ఇచ్చి ఇంద్రుడిని ప్యూరిఫై చేశారట. ఇంద్రుడిని అక్కడ ఏమంటారు దాన్ని, బ్రహ్మహత్య పాపం నుండి తప్పించారు, మొత్తానికి ప్యూరిఫై చేశారు. ఆ ప్రదేశం తీసుకుంది, భరించింది ఆ అశుచిని మొత్తం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతనికి వృత్రాసురుని చంపడం వలన వచ్చిన ఇబ్బందిని ఈ రెండు ప్రాంతాలు తీసుకుంటే ఇంద్రుడు చాలా ఆనందపడి, అతడు నా శరీరం నుంచి అశుచిని ఆకలిని అన్నీ తీసుకున్నాయి కాబట్టి ఈ రెండు ప్రాంతాలు మలదము కరూదము అనే రెండు పేర్లతో ఈ లోకంలో ప్రసిద్ధి పొందుతాయి. ఈ రెండు ప్రాంతాలు మలదము కరూదము అనే రెండు పేర్లతో ఈ లోకంలో ప్రసిద్ధి పొందుతాయి. చాలా కాలం చాలా హ్యాపీ, ధనధాన్యాలతో ఉంటాయి అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ రామాయణానికి లింక్ ఏంటి? మలదము కోసం ఏమీ అసలు అంత అద్భుతమైన, అంత సమృద్ధికరంగా ఉన్న దేశాలకి ఏం కష్టం వచ్చింది అనేది మనం చూస్తే ఇక్కడ ఏమంటారంటే, ఓకే, ఈ ప్రాంతంలో కొద్ది కాలానికి ఒక యక్షిని స్వేచ్ఛారూపధారిణియగు ఒక యక్షిని ఆవిర్భవించింది. ఆమెకు 1000 ఏనుగుల బలం ఉంది అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఇదే ప్రాంతంలో ఇంద్రుడు వరం ఇచ్చాడు, అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక యక్షిని వచ్చింది, ఆమెకు 1000 ఏనుగుల బలము. ఆమె పేరు తాటకి. ఆమె సుందుని భార్య, ఆమె కుమారుడు మారీచుడు. మూడు వచ్చాయి ఇక్కడ పాయింట్లు. ఒక యక్షుని భార్య వచ్చింది, ఒక యక్షుని ఆవిర్భవించింది. యక్షిని అంటే ఆమె రాక్షసి కాదు, యక్షిని, ఒక యక్షుడు కుమార్తె. సో ఆమె భర్త సుందుడు, ఆమె కుమారుడు రాక్షసుడు. సుందుడు రాక్షసుడే, మారీచుడు రాక్షసుడే. సో కుమారుడేమో చాలా బలవంతుడు, సుందుడు కూడా బలవంతుడు. అయితే ఏమైంది ఈమె ఈమె ఈ సుందుని భార్య అయిన ఈమె ఎందుకు ఈ ప్రాంతాన్ని పాడు చేస్తుందంటే, ఈమె తాలూకా భర్త అయిన సుందుడిని అక్కడ అగస్త్య మహర్షి చంపేశాడట. అగస్త్య మహర్షి చంపేశాడు కాబట్టి ఆయన ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండేవాడు కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు లేడు, ఆయన వెళ్ళిపోయాడు. అగస్త్య మహర్షి అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ తాటకి అనే ఆమె ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఈమె ఎవరిని రానివ్వకుండా ఇవన్నీ పాడు చేస్తుందని చెప్పి తాటకి గురించి పరిచయం చేశాడు. ఆమె ఒక యక్షిని, ఆమె భర్త సుందుడు, ఆమె కుమారుడు మారీచుడు. ఆమె భర్తను అగస్త్య మహర్షి సంహరించడం వల్ల ఆమె ఇక్కడ నివాసం ఉండి ఇప్పుడు ప్రస్తుతం అగస్త్యుడు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అప్పుడు రాముడికి ఒక డౌట్ వచ్చింది అన్నమాట. సో కరెక్టే, ఈమె యక్షిని అంటున్నారు మీరు, ఆమెమి రాక్షసి కాదు కదా, వాళ్ళు అటువంటి గుణగణాలతో ఉండరు కదా, అల్ప పరాక్రమవంతులు ఆమెకు 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది, అసలు ఆ స్టోరీ ఏంటో చెప్పండి ముందుగా అని రాముడు విశ్వామిత్రుని అడిగితే, నాయన చెప్తాను. పూర్వం సుకేతువు అనే ఒక యక్షుడు ఉండేవాడు. సుకేతువు అనే ఒక యక్షుడు ఉంటే అతడు గొప్ప తపస్సు చేసేవాడు బ్రహ్మదేవుని కోసం. సంతానం కావాలి అని గొప్ప తపస్సు చేస్తే సుకేతుడు బ్రహ్మగారు ఆ తపస్సుకి సంతోషించి అతనికి ఒక కూతురిని ప్రసాదించారట. 1000 ఏనుగుల బలం గల కూతురుని
ఆమె పేరు తాటకి. సో పుత్రుని మాత్రం ఇవ్వలేదు, కూతురినే ఇచ్చారు. ఆమెను బాగా పెంచుకొని అతడు సుందుడు అనేవాడికి వివాహం ఇచ్చాడు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. కొంతకాలానికి మారీచుడు అనేవాడు, సుందుడు రాక్షసుడు, అక్కడ మారీచుడు కూడా రాక్షసుడే. ఈమె ఎక్స్ని మొత్తానికి క్రాస్ బ్రీడ్ అనుకుంటా. సో అగస్త్యుడు సుందుని చంపేశాడట ఒక సందర్భంలో. అందువలన తాటకి మారీచుడు ఇద్దరు అగస్త్యుడిని ఎదిరించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అగస్త్యుడు కోపించి, నువ్వు నా మీదకి నన్ను చంపడానికి నువ్వు వచ్చావు కాబట్టి నీ యక్ష రూపము పోయి నువ్వు అతి భయంకరమైన రాక్షస రూపమును పొందుదువుగాక అని అగస్త్యుడు శపించాడు ఆవిడ్ని. ఆమె యక్షినే కదా, రాక్షసి కాదు కాబట్టి. ఆ ఆ రోజు జరిగిన సంఘటన వలన, తన భర్తను చంపిన వ్యక్తి మీదకి ఆమె వెళ్ళడం వలన ఆ మహర్షి ఆమెకు నువ్వు రాక్షస రూపాన్ని పొందుదువుగాక అలాగే అని మొత్తానికి మారీచుడు కూడా, అప్పటికి మారీచుడు కూడా రాక్షసుడు కాదేమో, అతనికి కూడా రాక్షసుడు, మొత్తానికి ఇద్దరిని శపించేశాడు, అయిపోయారు. సో తర్వాత తాటకి కోపం వచ్చి, ఎలాగా రాక్షసుని అయిపోయాను కదా, అగస్త్యుడు లేడు కదా, ఈ మరువుద ఈ 2 దేశాలు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ ప్రాంతంలోనే నేను ఉండి దీన్ని మలదము కరుసుము కదా ఈ 2 దేశాలు, ఇక్కడ ఉండి నేను ఇదంతా నాశనం చేస్తాను అని చెప్పి మొత్తానికి ఆవిడ ఇక్కడ సెటిల్ అయిపోయింది. సో అది తాటక కథ అన్నమాట. అప్పుడు ఆ, ఆమె దుర్మార్గురాలు, అందువలన స్త్రీ అని సంకోచించకు. మనము ఒక రాజు ధర్మం కోసం ఒక పని చేయాల్సి వస్తే స్త్రీ అయినా సరే ఆమెను సంహరించాల్సిందే అని 2-3 ఎగ్జాంపుల్. పూర్వం విరోచనుని కుమార్తెకు మందర మందర అనే ఆమె విరోచనుడి యొక్క కుమార్తె అంట. భూమిని చంపాలనుకుంటే దేవేంద్రుడు ఆమెను చంపాడట, మందర. అలాగే ఆ శుక్రాచార్యుని తల్లి భృగు మహర్షి భార్య అనమాట. ఆమె ఇంద్రుడు ఉండకూడదని వ్రతం చేసిందట. ఒక వ్రతం చేస్తే ఆమెను విష్ణుమూర్తి సంహరించాడు. సో ఇద్దరున్నారు ఎగ్జాంపుల్స్ మనకి. విరోచనుడు కుమార్తె మందర భూమిని చంపాలనుకున్నప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపాడు. భృగు మహర్షి భార్య శుక్రాచార్యుడి తల్లి, ఆమెను విష్ణుమూర్తి. యాక్చువల్గా ఆ పేరు భృగుపత్ని భార్య, అది ఒకసారి చూద్దాము. నా డౌట్ అలా 9 మంది ఎవరు కశ్యపుడు, అదితి కశ్యపులు ఉంటారు కదా, వాళ్ళకి 9 మంది కూతుర్లు, అందులో ఒక ఆమె భృగుపత్ని భార్య అనుకుంటా. అది అత్రి అనసూయ ఇలాగా ఆ లిస్టులో ఉంటుంది, మనం చూద్దాం, రీచెక్ చేసుకుందాం. శుక్రాచార్యుడు మీకు రాక్షసుల గురువు అనమాట. ఈ శుక్రాచార్యుడి గురించే మనకి ఎలా అంటే, ఒకసారి తిరుమల రాయ అనే ఒక రాజు ఉంటారు. తిరుమల రాయ అనే రాజుగారికి, ఆయనకి ఒకటే కన్ను. ఆయన ఏంటంటే అందరినీ, నన్ను పొగిడితే ఎంతైనా డబ్బులు ఇస్తాను, తేడా వచ్చిందంటే తల తీయించేస్తాను. రాజుగారు పిలవడం, పొగడలేకపోతే వాళ్ళ పని అయిపోవడం, ఇలా జరుగుతుంటే ఒక కవి వెళ్ళాడు అనమాట. కవి వెళ్ళి, నాయన జాగ్రత్తగా చేద్దామని, అన్నాతిని గూడి హరుడవే, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుడవే, అన్నా తిరుమల రాయ కన్నెక్కడి మిగిలి గాని కౌరవపతివే అన్నదట. అర్థం అవ్వలేదు ఆయనకి. మామూలుగా అర్థం అవ్వదు కదా. అన్నాతిని గూడి హరుడవే, నీ భార్య పక్కన ఉందనుకో, ఆవిడ 2 కళ్ళు నీదొక్క కన్ను, నువ్వు సాక్షాత్తు పరమశివుడు త్రినేత్రుడివి అన్నాడట. అన్నాతిని గూడనప్పుడు, నీ భార్య పక్కన లేదనుకో, నువ్వు సాక్షాత్తు శుక్రాచార్యుడివి. వామనావతారంలో బలిచక్రవర్తిని వామనుడు 3 అడుగులు నేల అడిగినప్పుడు బ్రహ్మాండం అంతా అతను లాగేస్తాడని చెప్పి శుక్రాచార్యుడు ఏకరూపంలో ఒక మండలానికి అడ్డుపెడితే పుల్లతో పొడిస్తే వామనుడు, అతనికి ఒక కన్ను పోయింది. అన్నాతిని గూడనప్పుడు అసలు గురుడివి, నువ్వు భార్య పక్కన లేదంటే నువ్వేం వర్యావుకో, నువ్వు శుక్రాచార్యుడివి, రాక్షసుల గురువు, మృత సంజీవిని విద్యను ఆయనే కనిపెట్టాడు, రాక్షసులను ఎంతో కాలం కాపాడాడు, దేవయ్యని తండ్రి అనేసరికి బాగుంది. అన్న తిరుమల రాయ, ఓ తిరుమల రాయ, కన్నొక్కటి మిగిలిగాని, ఆ కన్ను ఒక్క కన్ను ఉంది, అది కూడా లేదనుకో, కన్నొక్కటి మిగిలిగాని కౌరవపతివే, ఆ కన్ను పోయిందంటే నువ్వు సాక్షాత్తు ధృతరాష్ట్రుడివే అనగానే, బాగు భలే అని చెప్పి అతనికి ఆ తిరుమల రాయుడు లక్షలు ఇచ్చాడట. అక్షరానికి 1,00,000 రూపాయలు అన్నమాట, 1,00,000 వరహాల్లాగా భోజరాజు ఇచ్చేవాడట. లక్షలు అని చెప్పి
అలా ఇచ్చాడంట ఆ శుక్రాచార్యుడు అన్నమాట. మొత్తానికి వాళ్ళు చేశారు కదా, నువ్వు చెయ్యు అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. తర్వాత ఉమ్, అప్పుడు రాముడు ఒక మాట అంటాడు. గురువు గారికి ఏమంటాడంటే, నిండు సభలో అయోధ్య నగరంలో మా తండ్రి నీతో పంపించినప్పుడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు అమ్మా ఎవరైనా అన్మ్యూట్ చేయండి అమ్మా, ఇంకా మాట్లాడుతుంది. జరుగుతుందా? అమ్మా అన్మ్యూట్ చేయండి అమ్మా, క్లాస్ అవుతుంది కదా. విశ్వామిత్రుడు తో రాముడు ఏమంటాడు, నిండు సభలో మా తండ్రి నీతో పాటు నన్ను పంపించినప్పుడు విశ్వామిత్రుడు చెప్పినట్లు చేయుము అని ఆజ్ఞాపించాడు. నా తండ్రి చెప్పాడు, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను, నీ మాటను నేను ఉల్లంఘించను, నీ మాట పాటిస్తాను, తాటకిని చంపుతాను అని చెప్తాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రామ. అక్కడ తండ్రి చెప్తాడు, అక్కడ గురువు ఏం చెప్తే నువ్వు అది చెయ్యు అని చెప్పి అతడు మొత్తానికి రాముడు యుద్ధానికి అదే మొత్తం ధనస్సుని అంతా రెడీ చేసుకుంటాడు. ఒక్కసారిగా ఆ ధనస్సుని వింటినారని ఒక్కసారి సంధించేసరికి ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ వచ్చేసరికి ఒక భయంకరమైన శబ్దం వచ్చేసరికి ఆ శబ్దానికి అన్నీ భయపడేసరికి దగ్గరలో ఉన్న తాటక వనంలో నుంచి తాటక కూడా బయటకు వచ్చి తాటకి ఆమె మీదకి వచ్చేస్తుంది. ఆమె ఎంతైనా స్త్రీ కాబట్టి రాముడు ఏమంటాడంటే, ముందు ఎందుకు చంపడం, ఈమె చెవులు ముక్కులు కోసేసి వెనక్కి పంపించేద్దాం, స్త్రీ కదా అని కనికరిస్తాడు. అలాగే చేస్తాడు. విశ్వామిత్రుడు చెప్తూనే ఉంటాడు జాగ్రత్త అని. సో చివరికి ఆమె చేతులు కూడా నరికేసి ఇంకా ఊరుకుంటాడు, చిన్న సింపతి. అప్పుడు విశ్వామిత్రుడు, రామ జాలి చూపకము, ఆమె యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి వచ్చింది, ఇక్కడ అంతా నాశనం చేస్తుంది, సంధ్యాకాలం అయితే రాక్షసులకు బలం పెరుగుతుంది, అందువలన ఈమెను నువ్వు అంతం చెయ్యనగానే అతడు రాముడు ఆమెను సంహరిస్తాడు. మొత్తానికి ఆ విధంగా తాటకి సంహారం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా యజ్ఞం దగ్గరికి సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళకముందే దారిలోనే తాటకిని అక్కడ సంహరిస్తారన్నమాట. అప్పుడు దేవతలందరూ ఏమంటారంటే, అప్పుడు చూడండి, రాముడు శస్త్రంతోనే చంపాడు తాటకని, అస్త్రాలు ఏం చెప్పలేదు. అతిబల మహాబల నేర్పాడు అంతేగాని ఆ మంత్రాలు నేర్పారు కానీ ఈ ఆయుధాల గురించి ఇంకా చెప్పలేదు. అప్పుడు దేవతలందరూ అది చూడడానికి వస్తారన్నమాట. అక్కడ తాటకని చంపినప్పుడు వచ్చి విశ్వామిత్రుడితో, నువ్వు ఈ అస్త్రాలు ఉన్నాయి కదా, అవన్నీ ఏ, నువ్వు నేర్పించు, అది అతనికి నేర్పించాలి మొత్తం అస్త్రాలన్నీ అని చెప్పడం జరుగుతుంది. విశ్వామిత్రుడు కూడా ఓకే అంటాడు అనమాట. మొత్తానికి ఇలా ముందుకు వెళ్తుంటే నెక్స్ట్ ఆ రాత్రి అక్కడ ఆ తాటక వనంలోనే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అనమాట. రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు లిస్ట్ చెప్తాడనమాట. నువ్వు మొత్తం దేవ అసుర గంధర్వ ఎవరు శత్రువులుగా వచ్చినా నిన్ను యుద్ధ రంగంలో గెలవలేరు, అటువంటి దివ్యాస్త్రాలు నాకు తెలుసు, అవన్నీ నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి ఆ లిస్టు ఎవరు చదివికండి, ఎగ్జామ్లో అడగరు. తెలుగు శ్రీరామచంద్ర గారు మొత్తం అంతా లిస్ట్ పెట్టారు. నెక్స్ట్ ఒకసారి నేను రీడౌట్ చేస్తున్నాను అంతే. నీకు ధర్మచక్ర కాలచక్ర విష్ణు చక్రములను, ఐంద్రాస్త్రము, వజ్రాస్త్రము, శివుని శ్రేష్టమైన శూలము, బ్రహ్మశిరోనామకాస్త్రము, అత్యుత్తమైన బ్రహ్మాస్త్రము, మోదకి శిఖరి అనడి గదలు, ధర్మపాసము, కాలపాసము, వారుణ వారుణాస్త్రము, అలాగే శుష్కము ఆర్ద్రము అనే పిడుగులు, పినాకాస్త్రము, నారాయణాస్త్రము, శిఖరమను పేరుగల ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, కౌంచాస్త్రము, 2 శక్తులు, అసురులు ధరించి కంకాలము, కంపాలము, కంకణము, రకరకాల మొత్తానికి 100 ఆయుధాలు ఉన్నాయి కదా అస్త్రాలు, వాళ్ళ ఇష్టంత అనమాట. నందనమనుడి శ్రేష్టమైన ఖడ్గము, నిద్రను తొలగించే గాంధర్వ మానవాస్త్రాలు, సౌరాస్త్రము, ఆ అస్త్రం మీ ఇష్టం, మోహనాస్త్రం అని చెప్పి అన్ని రకాల అస్త్రాలని మొత్తానికి నేర్పేసాడు అనమాట. అన్ని రకాల అస్త్రాలకి నేర్పి ఆ తర్వాత రాముడు ఎన్ని రకాల అస్త్రాలు నేర్పారు కదా గురువుగారు, ఉపసంహారం కూడా చెప్పండి, వీటిని ఎలా ఉపసంహరించాలి. ఇప్పుడు మనకేమైంది, మహాభారత యుద్ధం చివరి దశకు వచ్చినప్పుడు దుర్యోధనుడి బాధ చూడలేక అశ్వత్థామ, ద్రోణుడి పుత్రుడైన అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు, అపాండవ మగుగాక అని చెప్పి. అప్పుడు దానికి తండ్రి అయిన ద్రోణుడే కొడుకు పట్ల నమ్మకం లేక తన శిష్యుడైన అర్జునుడికి దాన్ని ఉపసంహారం నేర్పాడే కానీ
అశ్వత్థామకి బ్రహ్మశిరోనామకాస్త్రం ఉపసంహారం నేర్పకపోతే అర్జునుడు కూడా ఇటు బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించిన తర్వాత ఆ రెండు అస్త్రాలని కూడా అర్జునుడే ఉపసంహరిస్తాడు. ఆ రెండు అస్త్రాలను కూడా అర్జునుడే ఉపసంహారం తెలియకపోతే అస్త్రాలు చేసే కీడు దానివలన వచ్చే ఉపయోగం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఉపసంహారం కూడా అడిగాడు. అందువల్ల మొత్తానికి ఇప్పుడు నేను చదివిన లిస్ట్ ఉంది కదా అస్త్రాలు, అవి ఎగ్జామ్లో రావు. ఈరోజు యాక్చువల్గా నన్ను ఇందాక కొంతమంది అడిగారనమాట, సార్ అప్పుడు మనం అకాడమీలో చెప్పుకున్నప్పుడు ప్రాథమికంగా వెళ్ళాం కదా, ఇప్పుడు ఎలా చదువుతాం ఏంటి? నేనేమంటున్నానంటే దానికి అప్పుడు మనం అత్యంత సాధారణమైన సమాచారాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 10-20% వెళ్తాం అంతే. ఇది చాలా డెప్త్ వెళ్ళిపోతూ ఉంటే లోతు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, మనకు గుర్తుండవు కూడా, అవసరం లేదు. బేసిక్స్ బాగా చదువుతాము, నెక్స్ట్ లైన్లోకి వెళ్తాం అంతే, ఒక లేయర్ చాలు, ఒక లేయర్ వెళ్తాం అంతే. ఎప్పుడైతే ఎవరైతే మూలాలకు కట్టుబడి ఉంటారో, నేను చెప్పాను ఆ పేపర్లో 100 బిట్లకి మీకు ప్రిలిమినరీ 100, తర్వాత మెయిన్స్ 150 కనుకుంటా. 150 మెయిన్స్లో మన వాళ్ళు 130 పైనే పెట్టినట్టున్నారు చాలామంది, 130, 130, 40. ప్రిలిమ్స్లో అయితే 90 వరకు పెట్టినట్టున్నారు. ఆ బేసిక్స్ జాగ్రత్తగా ఎవరు చదువుకుంటారో ఈ పేపర్లో. అయితే ఈ పేపర్తో ఉన్న ఇబ్బంది ఏంటంటే రామాయణం అంతా చదవాల్సిందే, అప్పుడు కానీ నీకు అర్థం అవ్వదు లింక్. అది బాధ. బిట్లు ఏదో చదివేద్దాం, ఏదో బుక్లోంచి బిట్లు తీసేద్దాం అంటే అర్థం కాదు. పక్కకి వెళ్ళి అడిగాడంటే దొరికిపోతాం. ఆ లాజికల్ సీక్వెన్స్ తెలుసుకోవాలన్నమాట. ఆ లాజికల్ సీక్వెన్స్ ఒకదానికొకటి లింకింగ్, ఇంటర్లింకింగ్ అనేది తెలిస్తే అప్పుడు ఫ్యాక్ట్ల మీద దృష్టి పెట్టచ్చు. అది తెలియకపోతే, కథ తెలియకపోతే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మనకి విశ్వామిత్రుడు ఈ అస్త్రాలన్నింటినీ ఉపసంహారం కూడా నేర్పించాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు మన రాముడు వీళ్ళందరూను ఒక ప్రదేశానికి వస్తారన్నమాట. ఇక్కడ చాలా బాగుంది, ఈ ప్రదేశం చాలా బాగుంది, ఇక్కడ మృగాలు అన్నీ మనోరంజకంగా ఉన్నాయి, పక్షులు చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు ఏంటి ఇక్కడ ఈ ఆశ్రమం ఎవరిది, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, దీని కథా కమామేషి ఏంటి, అసలు మిమ్మల్ని ఎక్కడ నేను రక్షించాలి, ఈ దేని నుంచి రక్షించాలి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, రామ, ఇది ఇక్కడ ఈ ప్రాంతము లో విష్ణుమూర్తి చాలా కాలం ఇక్కడ తపస్సు చేశాడు. వామనావతారానికి ముందు విష్ణుమూర్తి నివసించిన ప్రదేశము అని చెప్పాడు. సో వామనావతారం ముందు విష్ణుమూర్తి నివసించిన ప్రదేశము, అలాగే వామనుడు తండ్రి అయిన వామనుడు తండ్రి ఎవరని చెప్తారా? వామనుడు తండ్రి, వామనుడు తల్లిదండ్రులు ఎవరు? ఎనీబడి? కశ్యపుడు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కశ్యపుడు. సో వామనుడు తండ్రి కశ్యపుడు, తల్లి అదితి కదా. కశ్యపుడు తపస్సు చేసి ఇక్కడ సిద్ధిని పొందాడు కాబట్టి దీనికి సిద్ధాశ్రమం అని పేరు వచ్చింది అని చెప్పాడు. అది సిద్ధాశ్రమానికి వచ్చాం అనమాట. సో విష్ణుమూర్తి తపస్సు చేశాడు వామనావతారం కంటే ముందు, వామనుడు తండ్రి అయిన కశ్యపుడు తపస్సు చేశాడు. ఇక్కడ ఈ కశ్యపుడిని చూసి విష్ణుమూర్తి చాలా ఆనందపోయాడు అంటాడట. ఏంటి ఎంత భక్తుడు, ఎంత గొప్పవాడా అనేసి అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చాయట. అంటే భక్తుల్ని చూస్తే, దేవుడిని చూస్తే భక్తుల కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా, ఈ కశ్యపుడిని చూస్తే విష్ణుమూర్తి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. తర్వాత జరిగింది, అప్పుడు మనం అదే వామనావతారంలో చూస్తాం. అప్పుడు అడుగుతాడు కశ్యపుడిని, నీకేం కావాలి, ఎందుకు ఇంత మంచిగా ఎంత గొప్పగా చేశావంటే, నువ్వు నా కడుపును పుట్టాలి, నువ్వు నాకు కొడుకు కావాలి, నీలాంటి కొడుకు కావాలి. అప్పుడే వామనావతారం, బలి చక్రవర్తి అనమాట. బలి చక్రవర్తిని అక్కడ మనం చదువుతాం కదా, అది వామనావతార ఘట్టంలో. సో మొత్తానికి వామనుడు నివసించిన ప్రదేశము కశ్యపుడు అతను ఏమంటారు దాన్ని, సిద్ధిని పొందిన ప్రదేశం కాబట్టి సిద్ధాశ్రమం. విష్ణుమూర్తి ఈ ఆశ్రమంలో తపస్సు, అంటే వామనుడు పుట్టకముందు విష్ణుమూర్తి తపస్సు చేస్తున్న కాలంలో విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి, ఇది ఒక పాయింట్. విరోచనుడి కుమారుడైన
బలి చక్రవర్తి మొత్తం దేవతలందరినీ కూడా ముల్లోకాలని జయించి ఇంద్రుడిని పదవీభ్రష్టుడు చేస్తాడనమాట. ఇంద్రుడిని కూడా పక్కన పెట్టేస్తాడనమాట. సో ఆ బలి చక్రవర్తి అతను ఒక యాగం చేస్తాడనమాట. ఆ యాగం ఏంటంటే ఏదైనా డొనేషన్ ఇచ్చేస్తాడంటే అప్పుడు విష్ణుమూర్తి అదితి కశ్యపుల గర్భాన్ని అవతరించి అప్పుడు బయలుదేరుతాడు. వెళ్ళి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చిన్న పిల్లడు అడుగుతాడు, ఎవరు బడుగా, ఎవరు నువ్వు, గొడుగు అంటే మడులో మాడలో నీకేం కావాలి చెప్పు, మాన్యాలో ఏం కావాలో ఇస్తాను అని మాట ఇస్తాడు ముందు. అంటే నాకెందుకు, నేను బ్రహ్మచారిని, నాకెందుకు అని చెప్పి 3 అడుగులు నేల చాలు. అప్పుడు చెప్తాడు శుక్రాచార్యుడు, వచ్చినోడు మామూలుడు కాదురా నాయన, విష్ణుమూర్తి 3 అడుగులు నేల అంటాడు, మొత్తం అంతా అయిపోద్ది నీకన్నా. ఏహే, వారే రాజులు రాజ్యములు గలగవే వారేరి సిరిమూట కట్టుకుని పోవని జాలరే, నేనేం పర్లేదు అంటే ఆదిశిశతి కుప్పపై అంశోత్తర ఎంబపై తనువుపై సరి లక్ష్మీదేవి శరీరం మీద ఉండి ఆ చెయ్యి కింద నుండి నా చెయ్యి పైన ఉండడం, ఆహా, అంతకంటే గొప్ప ఇంకేంటి అని చెప్పి అతను శుక్రాచార్యుని పక్కన పెట్టేసి ఆ, ఇచ్చేస్తాడు 3 అడుగులు. అప్పుడు ఒక నేల భూమి మీద, ఒక నేల ఆకాశం, అదే దానికి పోతన గారు ఎంతెంతై ఒటుడెంతై మరుగుదానెంతై నభూవీధిపైనంతై తొయిద మండలాబ్దమున కల్లంతై ద్రోణిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచి బ్రహ్మాండాంత సంబద్ధి అయి ఆ వామనావతారం అలా అలా పెరిగిపోతుంది కానీ అద్భుతంగా రాస్తారు పోతన గారు. సో అక్కడ ఇక్కడ ఏంటంటే విష్ణువు ఈ ప్రాంతంలో అతను తపస్సు చేస్తుండగా బలిచక్రవర్తి వచ్చాడు. అందువలన బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి మొత్తానికి నువ్వు వెళ్ళి అది చెయ్యి అని చెప్పి ఇది ఇది జరిగింది ఆ సంఘటన అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ మన రాముడికి చెప్తూ అక్కడ అంతకంటే వెనక్కి వెళ్ళి ఆ, అదే వామనావతారం పుట్టుక గురించి కూడా అనమాట. సో మహావిష్ణువు, నువ్వు నాకు కుమారుడిగా నువ్వు పుట్టాలి నేను కోరుకుంటున్నాను ఆ, అని చెప్పి నువ్వు నా కుమారుడిగా జన్మించంటే అతను వామనావతారుడిగా జన్మించాడు అని బలిచక్రవర్తికి వెళ్ళాడని ఆ కథ చెప్తూ ఆ తర్వాత పూర్వం వామనుడు ఆ బలిచక్రవర్తి ఈ సంఘటన అయిపోయిన తర్వాత వామనుడు ఈ ప్రాంతంలోనే ఉండేవాడు. ఆ వామనుడు అంటే నాకు చాలా భక్తి, నాకు చాలా ఇష్టం, అందువలన నేను ఇక్కడ నివసిస్తున్నాను ఈ సిద్ధాశ్రమంలో. కశ్యపుడు కోరిక సిద్ధించడం వలన సిద్ధాశ్రమంగా మారిన ఈ సిద్ధాశ్రమంలో నేను, వామనమూర్తి కూడా ఉన్నాడు, అంతకుముందు విష్ణుమూర్తి రూపంలో ఉన్నప్పుడు ఉన్నారు, తర్వాత కశ్యపుడు ఉన్నాడు, తర్వాత వామనుడు ఉన్నాడు. నేను ఇక్కడ దీన్ని ఆశ్రమంగా చేసుకుని ఇక్కడ యజ్ఞం చేస్తున్నాను. ఇప్పుడు అందులోకి వెళ్దాం మా సిద్ధాశ్రమంలోకి అని చెప్పి సిద్ధాశ్రమంలోకి వెళ్ళడం జరిగిందనమాట. సో ఇక్కడ తర్వాత మనకి విశ్వామిత్రుడు ఏమంటాడంటే ఇక్కడే నువ్వు నాకు సాయం చేయాలి, రక్షించాలి అని చెప్పి రాముడు అంటాడు, ఓ మునిశ్రేష్ఠ, నువ్వు యజ్ఞ దీక్షలో నువ్వు వెళ్ళు, ఎన్ని రోజులు అనేది అడుగుదాం అనుకుంటాడు. అడుగుతాడు, అప్పటికే ఇతను యజ్ఞంలోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే విశ్వామిత్ర మహర్షి ఇంకా మౌనవ్రతంలో ఉంటాడు, ఆయన యజ్ఞం ప్రారంభించేది కాబట్టి నువ్వు నేడు మొదలు 6 రాత్రులు యాగ సంరక్షణ చేయాల్సి ఉంటుంది అని చెప్తారు. నేటి నుంచి 6 నైట్స్ యాగాన్ని రక్షించాలి ఈ సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడు చేయబోయే యజ్ఞంలో అనేసరికి 5 రోజులు అయిపోతాయి. 6వ రోజున అప్పుడు రాముడు నువ్వు రెడ్ అలర్ట్ అంటాడు, అంతే రెడీగా ఉండు, సన్నద్ధమై ఉండు, మనకి వాళ్ళు వస్తున్నట్టుంది, సన్నాహాలు, మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు యజ్ఞం జరుగుతుంది, మంత్రపూర్వకంగా శాస్త్రోక్తంగా జరుగుతుంది. హోతలు ఋత్విక్కులు అందరూ కూడా అద్భుతంగా చేస్తున్నప్పుడు ఆకాశంలో మారీచుడు, సుబాహుడు అనే 2 రాక్షసులు వాళ్ళ అనుచరులు కూడా వచ్చి రక్త ప్రవాహాన్ని సృష్టించారు. యజ్ఞం మీద రక్త ప్రవాహాన్ని వాళ్ళు. అప్పుడు రాముడు లక్ష్మణుడికి చెప్తాడు, వీళ్ళని ముందుగా నేను మారీచుడిని మానవాస్త్రంతో పడగొడతాను. మానవాస్త్రాన్ని మారీచుని వక్షస్థలం మీద ప్రయోగిస్తాడు ముందుగా. అప్పుడు అతడు 100 యోజనాల దూరంలో గల సముద్రంలో పడిపోతాడట. 100 యోజనాల దూరం, 100 కిలోమీటర్స్ అనుకుందాం, 10 యోజనాల దూరం గల సముద్రంలో అతను వెళ్ళి పడిపోతాడు అనమాట. అది ఎందుకంటే ఈ మానవాస్త్రం అనేది ఏంటంటే మనిషిని చంపదంట. అదొక రకమైన మైమరుపు తీసుకొచ్చి
ఒక రకమైన స్పృహ తప్పేటట్లు చేసి దూరంగా విసిరేస్తుంది అనమాట. నేను ఇతనికి మోహం కలుగజేసి స్పృహ పోగొట్టి దూరంగా పంపించేశాను, ఇతని ప్రాణం తీయలేదు అని చెప్పి అప్పుడు వదిలేసాడు మారీచుడిని. అది తర్వాత మళ్ళీ చూడండి ఆ లింక్. ఇదే మారీచుడు మళ్ళీ మాయలేడు రూపంలో వచ్చాడు రావణాసుడి కోరిక మీద. రావణాసుడు పిలిపిస్తాడు మారీచుడిని, ఇగో నువ్వు మా శూర్పణఖకి ఇలా అన్యాయం చేశాడు, ఆ రాముడు మంచివాడు కాదు, అందువల్లనే తండ్రి రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు, వాడు నీతి లేనివాడు, అలా ఏదో అంటే రాముడి గురించా నువ్వు మాట్లాడుతున్నావు? రామాన్ విగ్రహాన్ ధర్మ, రాముడు మూర్తి వహించిన ధర్మానికి ప్రతినిధి. నేను వెళ్ళకపోతే నువ్వు చంపేస్తావు, వెళ్తే రాముడి చేతిలో మరణం. ఓన్లీ ఆల్రెడీ ఒకసారి తప్పించుకున్నాను, రామ బాణాన్ని రుచి చూశాను, దాని గొప్పతనం నాకు తెలుసు, అయినా సరే రాముడి చేతిలో మరణించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి మారీచుడు వెళ్ళిపోతాడు. లేకపోతే రావణాసుడు చంపేస్తానంటాడు, అంతే. నువ్వు వెళ్ళకపోతే చంపేస్తానంటాడు అన్నాడు. సో ఈ విధంగా మారీచుడిని మానవాస్త్రం వేసి దూరంగా కొట్టేస్తాడు. మానవాస్త్రాన్ని వేసి దూరంగా కొట్టేస్తే అప్పుడు ఆ, మిగిలిన రాక్షసుల మీద, సుబాహు మీద ఆగ్నేయాస్త్రాన్ని వేస్తాడు. మిగిలిన రాక్షసుల మీద అందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. సుబాహు మీద ఆగ్నేయాస్త్రాన్ని వేస్తాడు. అతను కూడా, మిగతా వాళ్ళు కూడా చనిపోయి, మొత్తానికి విశ్వామిత్రుడు ఏదైతే కారణం మీద రామలక్ష్మణుని తీసుకొచ్చారో ఆ కార్యాన్ని అద్భుతంగా రాముడు లక్ష్మణుడు ముగిస్తారు. దానికి విశ్వామిత్రుడు ఎంతో ఆనందపడతాడు అన్నమాట. ఎంతో ఆనందపడి అది తర్వాత విశ్వామిత్రుడు జనక మహారాజు దగ్గరికి శిష్యుల్ని తీసుకెళ్తాడు. అది మనం రేపు చెప్పుకుందాం. అది దీంతో ఈరోజు ఇంకెవరైనా మీరు ప్రశ్నలు అడిగితే, డిస్కషన్ ఏమంటే మనం మాట్లాడుకుందాం. ఈ రోజుతో ఈ కథని ఇక్కడితో మనం ఆపుదాం. ఎలా ఉంది?